ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. వరాలను కురిపించేటువంటి వరమహాలక్ష్మి వ్రతం రాబోతోంది కదండి. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో ఎంతో అద్భుతంగా ఎంతో వైభవంగా మనమందరము కూడా వరమహాలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాం కదా. ఈ సంవత్సరము వరమహాలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు జరుపుకోవాలి, వరమహాలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు మనం ఆచరించాలి, అదేవిధంగా ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని ఎవరెవరు ఆచరించాలి, ఎవరెవరు ఆచరించకూడదు, వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించినట్లయితే ఏ యొక్క నియమనిష్టలను పాటించాలి, ముఖ్యంగా వరమహాలక్ష్మి వ్రతం చేసేటువంటి వాళ్ళు ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, వరమహాలక్ష్మి దేవికి ఏ ఏ నైవేద్యాల్ని సమర్పించాలి, వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఏ రంగు వస్త్రాల్ని ధరించాలి, ఇటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి ప్రశ్నలకు ఈ వీడియోలో మనము చక్కటి సమాధానాల్ని తెలుసుకుందాం. మొట్టమొదటి ప్రశ్న, ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని ఎవరెవరు ఆచరించవచ్చు అంటే చాతుర్వర్ణముల వారు, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అందరూ కూడా ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఏ కులం వారైనా ఏ మతం వారైనా వరమహాలక్ష్మి దేవిని శ్రద్ధాభక్తులతో పూజించవచ్చు. మనమందరము కూడా అమ్మవారి బిడ్డలమే కదండి. ఈ విషయం సాక్షాత్తు వరమహాలక్ష్మి దేవియే చారుమతీదేవికి స్వప్నంలో కనిపించి చెప్పింది. ఇక్కడ వెంటనే కొంతమంది, గురువు గారు మా పూర్వీకులెవరూ మా ఇంట్లో వరమహాలక్ష్మి వ్రతం చేయలేదు, కానీ మాకేమో ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుంది, మరి మాకు ఆనవాయితీ లేదు, మేము చేసుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. పూర్వం అంటే మీ అమ్మమ్మలు నానమ్మలు కాలంలో ఇంట్లో కరెంటు ఉండేది కాదండి. వాళ్ళు దీపాలు పెట్టుకొని చక్కగా కాపురాలు చేశారు. ఇప్పుడు కరెంట్ వచ్చింది. మీ అమ్మమ్మ నానమ్మల కాలంలో కరెంట్ లేదని మీరు కరెంటు పెట్టుకోకుండా దీపాలు పెట్టుకొని సంసారం చేస్తున్నారా? లేదు కదా. మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మ నానమ్మలు ఈ మిక్సీలు వాడలేదు, రోలు, రోకలి, రుబ్బురోలు వాడారు. ఇప్పుడు మిక్సీ వచ్చింది. మన సాంప్రదాయంలో రోలు, రోకలి ఉంది కానీ మిక్సీ లేదు అని మనం మిక్సీ వాడకుండా ఉంటున్నామా? చక్కగా వాడుకుంటూ ఉన్నాం కదా. మన పూర్వీకుల కాలంలో ఈ వాషింగ్ మిషను, ఫ్రిడ్జు, టీవీ ఇవేవి ఉండేది కాదు. మనం చక్కగా ఇప్పుడు వాడుకుంటూ ఉన్నాం కదా. ఇది కూడా అంతే. మన పూర్వీకులకి ఈ వ్రతం గురించి తెలిసి ఉండదు కాబట్టి వాళ్ళు ఆచరించలేదు. ఇప్పుడు వరమహాలక్ష్మి వ్రతం గురించి మనకు తెలుసు, చక్కగా ఆచరించుకోవచ్చు. తప్పేముంది? మనమేం చేతబడి చేయడం లేదు కదా. భక్తిగా లక్ష్మీ అనుగ్రహం కోసం వరమహాలక్ష్మి దేవిని పూజిస్తూ ఉన్నాం కాబట్టి ఎటువంటి అనుమానాలు లేకుండా లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించి భక్తితో పూజించండి. ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని దంపతులిద్దరూ కలిసి చేస్తే చాలా మంచిది. అంటే భార్యాభర్త ఇద్దరూ పీటల మీద కూర్చొని వరమహాలక్ష్మి దేవిని పూజిస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక్కడ కొంతమంది స్త్రీలు, స్వామి మా భర్త అస్సలు వచ్చి పూజలో కూర్చోడు, మేము ఒక్కరమే ఈ వరమహాలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. సాధారణంగా అనంత పద్మనాభ స్వామి వ్రతము, సత్యనారాయణ స్వామి వ్రతము, ఇటువంటి వ్రతాలన్నీ కూడా దంపతులు కలిసి చేస్తే చాలా మంచిది. కానీ ఈ వరమహాలక్ష్మి వ్రతము మీ భర్త పక్కన లేకపోయినా మీరు చేసుకోవచ్చు. మీకు అభ్యంతరం లేకపోతే మీ భర్త భుజం పైన వేసుకునేటువంటి కండువాని పక్కన పెట్టుకొని చక్కగా ఈ వరమహాలక్ష్మి దేవి వ్రతాన్ని చేసుకోవచ్చు. ముఖ్యంగా స్త్రీలు భర్త అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని చెయ్యాలి. భర్త అనుమతి లేకుండా స్త్రీలు ఉపవాసం చేసిన, వ్రతాలు చేసిన ఫలితం శూన్యము అని మనకు ధర్మశాస్త్రంలో చెప్పి ఉన్నారు. మీ భర్తను అడగండి, ఏమండి మన ఇంట్లో వరమహాలక్ష్మి వ్రతం చేయాలనుకుంటున్నాను అంటే మీ భర్త చేసుకో అంటే హాయిగా చేసుకోండి. మీ భర్త వద్దు అంటే లేదండి మనకు లక్ష్మీ అనుగ్రహం కావాలి కదా, మన కుటుంబము ఆయురారోగ్యాలతో అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా ఉండడానికి నేను ఈ వ్రతం చేస్తానండి అని మీ భర్తను రెండవసారి అడగండి. ఆయన వద్దు, అక్కర్లేదు, మన ఇంట్లో చేయకూడదు అంటే మీరు వ్రతాన్ని చేయకండి. భర్తను ధిక్కరించి స్త్రీలు వ్రతాలను ఉపవాసాలని చేసినా ఎటువంటి ఫలితము ఉండదు.
ఇక్కడ అందరూ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వరలక్ష్మి వ్రతము ఎక్కువ ఆడంబరంగా చేయకూడదు. కొంతమంది విపరీతంగా డబ్బులు ఖర్చు చేసి వరమహాలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. మీరు విపరీతంగా డబ్బు ఖర్చు చేసి డంబాచారంగా వ్రతం చేస్తే ఎటువంటి ఫలితము కూడా లేదు. తక్కువ ఖర్చుతో శ్రద్ధగా భక్తిగా ఈ వ్రతాన్ని చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు ఈ వరమహాలక్ష్మి వ్రతం చేయవచ్చా అంటే 5 నెలల లోబడినటువంటి గర్భిణీ స్త్రీలు ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని చక్కగా చేసుకొనవచ్చును. 5 నెలలు పైబడినటువంటి గర్భిణీ స్త్రీలు వ్రతాలు పూజలు చేయకూడదు. ఎందుకంటే వ్రతాలు చేసేటప్పుడు ఎక్కువసేపు కూర్చొని స్తోత్రాలు చదవాలి, అదేవిధంగా కొబ్బరికాయ కొట్టాలి, హారతి ఇవ్వాలి, ఎంతో శ్రమ కలుగుతుంది. కాబట్టి అవసరం లేదు. 5 నెలలు పైబడినటువంటి గర్భిణీ స్త్రీలు అమ్మవారి ఫోటో మీద ఒక పువ్వు పెట్టి చక్కగా వరమహాలక్ష్మీదేవికి ఒక నమస్కారం చేసుకొని ఆ తర్వాత భోంచేసి మీరు విశ్రాంతి తీసుకోండి. గర్భిణీ స్త్రీలు సృష్టి కార్యాన్ని చేస్తున్నారు. 9 నెలలు బిడ్డను కడుపులో మోసి ఎంతో శ్రమపడి బిడ్డకు జన్మనివ్వడమే అది ఒక పెద్ద యజ్ఞం, అది ఒక పెద్ద వ్రతం. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇంతకీ ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని ఏ రోజు ఆచరించాలి? ఈ అనుమానం చాలా మందిలో ఉంది. ఆగస్టు 1వ తారీఖు శుక్రవారం ఆచరించాలా, లేకపోతే ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం ఆచరించాలా? ఎందుకంటే ఈసారి శ్రావణ మాసం శుక్రవారం ప్రారంభమైంది. కాబట్టి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరమహాలక్ష్మీదేవిని పూజించాలి. వ్రతకల్పంలో ఇలా ఉందని కొంతమంది చెబుతూ ఉంటే, కొంతమంది లేదు శ్రావణ మాసంలో 2వ శుక్రవారం రోజే వరమహాలక్ష్మి వ్రతాన్ని చేయాలి అని కొంతమంది చెబుతూ ఉన్నారు. ఇంతకీ మనం 2వ శుక్రవారం రోజు చేయాలా, 3వ శుక్రవారం రోజు ఈ వరమహాలక్ష్మి వ్రతం చేయాలా? వరలక్ష్మి వ్రతకల్పంలో చారుమతీదేవికి వరలక్ష్మీదేవి కలలో కనిపించి ఏమని చెప్పింది? శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చు శుక్రవారం రోజే నా వ్రతాన్ని చేయాలి, అప్పుడు నువ్వు నన్ను పూజించు, అర్చించు, నా పరిపూర్ణమైన అనుగ్రహం నీకు కలుగుతుంది అని. శ్రావణ మాసంలో 2వ శుక్రవారమా 3వ శుక్రవారమా అనేది ముఖ్యం కాదు. పౌర్ణమి కంటే ముందు ఏ శుక్రవారం అయితే వస్తుందో ఆ శుక్రవారం రోజే మనం వరలక్ష్మి వ్రతాన్ని చెయ్యాలి. అంటే ఈ సంవత్సరం పౌర్ణమి కంటే ముందు వచ్చిన శుక్రవారం ఆగస్టు 8వ తారీఖు. కాబట్టి ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం రోజునే మనం అందరము కూడా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి. మనము వరలక్ష్మి వ్రతం రోజు ప్రాతకాలంలోనే నిద్రలేచి ఇల్లు చెత్త ఊడ్చి తడిబట్ట పెట్టుకొని చక్కగా ఇంటి ముందరాలకి ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత స్త్రీలందరూ కూడా చక్కగా తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత శ్వేతాంబరములు అంటే తెల్ల రంగు వస్త్రాలను ధరించాలి. లేకపోతే గులాబీ రంగు వస్త్రాలను ధరించవచ్చు, లేకపోతే పసుపు రంగు వస్త్రాలని ధరించవచ్చు. అంతేగాని నలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను అస్సలు ధరించకూడదు. ఆ తర్వాత తప్పకుండా స్త్రీలు పంచమాంగల్యాల్ని ధరించాలి. అంటే చక్కగా ముఖానికి పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోండి, చేతి నిండా గాజులు ధరించండి, తల నిండా మల్లెపూలు గులాబీ పూలు ధరించండి. అదేవిధంగా మాంగల్యము కాలిమెట్టలు తప్పకుండా ధరించాలి. అదేవిధంగా కళ్ళకు కాటుక పెట్టుకోండి. గోరెంటాకు పెట్టుకుంటే కూడా చాలా మంచిది. అంతకు ముందు రోజే చక్కగా కాళ్లకు పారాణి పెట్టుకొని గోరెంటాకు పెట్టుకొని సాక్షాత్తు మీరు లక్ష్మీ స్వరూపంగా ఉండాలి. అప్పుడు అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా వరమహాలక్ష్మి వ్రతం రోజు ఇంటి ముందర పేడతో అలకి పద్మం అంటే తామర పూలతో ముగ్గు వేయండి. ద్వారలక్ష్మీదేవిని పూజించండి. గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా గడపలో దీపాలు వెలిగించండి. ముఖ్యంగా ఇంటికి మామిడి ఆకులతో తోరణం కట్టాలి వరమహాలక్ష్మి వ్రతం రోజు. పచ్చని తోరణాలన్నా పసుపు పూసినటువంటి గడపలన్నా ఇంటి ముందర అలికి ముగ్గు పెట్టిన లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఏ ఇళ్ళైతే కళకళలాడుతూ ఉంటుందో ఆ రోజు ఆ ఇంట్లోకి ప్రవేశించాలి అని లక్ష్మీదేవి చూస్తుందంట. కాబట్టి ఇల్లు వాకిలి చక్కగా కళకళలాడుతూ ఉండాలి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీదేవికి తామర పువ్వులు సమర్పించాలి. కనీసం 2 తామర పువ్వులైనా సంపాదించుకోండి. తామర పూలు మాకు దొరకదు గురువు గారు అంటే కలువ పూలైనా
మీరు సంపాదించుకోండి. దానితో పాటు గులాబీ పూలు, చేమంతులు, మల్లెపూలు, సన్నజాజి పూలు, మరువము, ధవనము, తులసి ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి సమర్పించాలి. వివిధ రకాలైనటువంటి పూలతో అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారు సంతృప్తి చెంది అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఇది పరమసత్యం. వరలక్ష్మి వ్రతం చేసేటువంటి వాళ్ళు అరటి పిల్లలు, చెరుకు పిల్లల్ని కూడా సిద్ధం చేసుకోండి. వరలక్ష్మి వ్రతం మంటపం చేసుకుంటాం కదా, అటుపక్క ఇటుపక్క చెరుకు పిల్లలు, అరటి పిల్లలు కట్టినట్లయితే అమ్మవారు తప్పకుండా ఆ ఇంట్లో వచ్చి ఆసీనులవుతారు అని మనకు ఋషులు ఏనాడో చెప్పి ఉన్నారు. ఇక వరమహాలక్ష్మీదేవికి ఏ నైవేద్యాల్ని సమర్పించాలి అంటే క్షీరాన్నము. ఎందుకంటే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అంటే క్షీరసాగరంలో అమ్మవారు జన్మించారు కాబట్టి క్షీరాన్నము, చక్కెర పొంగలి అంటే అమ్మవారికి చాలా ఇష్టము, దధ్యోజనము, అదేవిధంగా చిత్రాన్నము, పులిహోర, ముఖ్యంగా ఈ ఒబ్బట్లు, పోళీలు అంటారు కదా, వాటిని కూడా అమ్మవారికి సమర్పించండి. అదేవిధంగా అమ్మవారికి పిండి వంటల్ని కూడా సమర్పించవచ్చు. కర్జీకాయలు, నెయ్యితో చేసినటువంటి లడ్లు, రవ ఉంటలు ఇవి సమర్పించవచ్చు. ముఖ్యంగా పళ్ళు కూడా నివేదన చేయాలి. దానిమ్మ పళ్ళు, అరటి పళ్ళు, ఆపిల్ పళ్ళు, ఆరెంజ పళ్ళు, జామ పళ్ళు బేసి సంఖ్యలో మీరు పిండి వంటలు పెట్టినా పళ్ళు పెట్టినా బేసి సంఖ్యలో మాత్రమే అమ్మవారికి సమర్పించాలి. ఇక వరమహాలక్ష్మి వ్రతం చేసేటువంటి వాళ్ళు వరలక్ష్మీదేవికి ఎప్పుడు ఉద్వాసన చెప్పాలి అంటే శుక్రవారం రోజు మనం అమ్మవారిని ఇంటికి పిలిచి పూజిస్తాము. శుక్రవారం రోజు పంపించలేం కదా, కాబట్టి మళ్ళీ శనివారం రోజు పౌర్ణమి వచ్చింది ఈసారి. ఆదివారం రోజు మీరు అమ్మవారికి ఉద్వాసన చెప్పవచ్చు. శుక్రవారం శనివారం అమ్మవారి ఇంట్లో ఉంటారు కాబట్టి తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఆదివారం రోజు ఉద్వాసన చెప్పి అమ్మవారికి సమర్పించినటువంటి పువ్వులు, అదేవిధంగా అక్కడ మంటపంలో కట్టినటువంటి చెరుకు పిల్లలు, అరటి పిల్లలు, మామిడి ఆకులు, ఈ నిర్మాల్యాన్నంతా కూడా ఒక సంచిలో వేసుకొని ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా నీళ్లలో కావచ్చు విడిచిపెట్టవచ్చు. ఇక వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి సమర్పించినటువంటి చీరను ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఆ చీరను అమ్మవారి ప్రసాదంగా మీరే ధరించాలి, అంటే మీరే కట్టుకోవాలి. లేకపోతే మీ అత్తగారికి ఆ చీరను ఇవ్వవచ్చు, లేదా మీ తోడి కోడళ్ళకి ఇవ్వవచ్చు. అంతేగాని వేరే వాళ్లకు ఆ చీరను ఇవ్వకూడదు. వరమహాలక్ష్మి వ్రతం చేసినటువంటి వారు 8 మంది స్త్రీలను తీసుకొని వచ్చి అష్టలక్ష్మి స్వరూపంగా వారికి వాయనం ఇచ్చినట్లయితే చాలా మంచిది. 8 మందికి ఇవ్వలేనటువంటి వాళ్ళు 5 మంది స్త్రీలకైనా వాయనం ఇవ్వవచ్చు. లేకపోతే 3 ముత్తైదువులకైనా మీరు వాయనం ఇవ్వాలి. 3 కూడా ఇవ్వడానికి మాకు శక్తి లేదు గురువుగారు అన్నటువంటి వాళ్ళు కనీసం ఒక్కరినైనా ఇంటికి పిలిచి వారికి చక్కగా వాయనం ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసేటువంటి వారికి వచ్చే ఎన్నో అనుమానాలకి ఈ వీడియోలో మనం సమాధానాలు తెలుసుకున్నాం కదా. రేపు ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.